ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఆఫ్ బైబిల్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి క్రీస్తునామంపేట సర్వశుభాలు. గలిలయ సముద్రానికి దగ్గరలో ఉన్నటువంటి కపెర్నహూము ఇది ఫిషింగ్ టౌన్గా ప్రసిద్ధి. అలాగే అపోస్తుడైన పేతురు గారి ఇల్లు కూడా ఇక్కడే ఉన్నదని నమ్ముతారు. అంతేకాదు బైబిల్లోని మార్కు సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 12 వచనాలు ప్రకారం పక్షవాయువు గల వ్యక్తిని స్వస్థపరిచింది ఇక్కడే. అలాగే లూకా సువార్త 7వ అధ్యాయం 1 వచనం నుంచి 10 వచనాలు చూసినట్లయితే శతాధిపతి యొక్క దాసుడును స్వస్థపరచుట నిమిత్తము మాట మాత్రము సెలవుని అడిగినది కూడా ఇక్కడే. ఇక్కడ నుంచే ఆయన స్వస్థపరిచాడు. అలాగే యోహాను 6వ అధ్యాయం 24 నుంచి 59 వచనాలు చూసినట్లయితే నేనే జీవం నేనే ఆహారం అన్నది కూడా పలికినది కూడా ఇక్కడే. అంతేకాదు మత్తయి సువార్త 11వ అధ్యాయం 23వ వచనం ప్రకారం ఈ ప్రదేశం శపింపబడినది. అది ఇప్పటికీ కూడా ఇంకా అలా శపింపబడి శిథిలమై ఉన్నది.